మాత్రం ఏమీ కాకూడదు. కాబట్టి ఏం చేస్తాడు? అప్పులు కాదును విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. భద్రతను విడిచిపెట్టు, బంగారం లాంటి భవిష్యత్తును విడిచిపెట్టి వెళ్ళవు. అది ఏ భార్య కోరుతుంది, ఏ భర్త అయినా కోరుతున్నాడు. అడుగుతున్నా, బంగారం లాంటి భార్యగా ఉండాలని ఆశపడుతున్నావా? బంగారం లాంటి భర్తగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ప్రేమించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో. ప్రేమ లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు ఒక మంచి భర్తగా కానీ, ఒక మంచి భార్యగా కానీ నీ కుటుంబాన్ని నిర్మించుకోవడం సాధ్యము కానే కాదు. 2 జింకలు అడవిలో బాగా గడ్డి వేసి, మేత వేసి, దాహం వేసి, నీళ్ళ కోసం అడవంతా తిరుగుతా ఉంటే ఎక్కడా నీళ్లు దొరకలా. ఆఖరికి చిన్న గొయ్యి, ఆ గొంతులో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ కొంచెం నీళ్లు ఉంటే గబగబా మగ జింక, ఆడ జింక, ఈ 2 గబగబా అక్కడికి వెళ్ళి, ఈ 2 కూడా భార్య భర్తలు. ఈ మగ జింక ఆడ జింకను చూసి నువ్వు తాగు అని చెప్పంటారు. ఆడ జింకేమో మగ జింకను చూసి నేను కాదు నువ్వు తాగు అని చెప్పంటారు. మగ జింకేమో నేను తాగుతాలే, ముందు నువ్వు తాగు అని చెప్పాడు. ఆడ జింకేమో నేను తాగుతా కానీ ముందు నువ్వు తాగు. 2 కూడా నీళ్ళ కోసమే పరుగున వచ్చినాయి. నీళ్లు కనిపించినప్పుడు, ఆ నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మగ జింక మొదట ఆడ జింకే తాగాలి అని నువ్వు తాగు. కొంతమంది భర్తలు ఉంటారు, రాత్రంతా కూడా పడిపడి తాగుతారు, అడ్డగాడిదల్లాగా రోడ్ల మీద తిరుగుతారు. అర్ధరాత్రి ఇంటికి వస్తారు, అన్నం పెట్టాం, గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తారు. ఇంకొంచెం మొత్తం అన్నం గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి, కూర గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి. ఇది మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ పడేసి ఆరిందా అడగడండి. పిల్లలు తిన్నారా అడగడండి. కానీ ఒక ముద్ద తక్కువైందనుకోండి, ఆయన కలవచ్చా? లేదు, వారానికి రోజు ఉంటుంది, గురువారం. కడుపుండా భోజనం పెట్టడం జాతి కాదా? పశువు కడుపుండా భోజనం పెట్టాల్సింది నువ్వు, ఈ భార్య కాదు. పాపం ఆ అభాగ్యురాలు, ఒకవేళ నేను కానీ నా పిల్లలు కానీ కడుపుండా భోజనం చేసేసి ఒకవేళ ఒక ముద్ద తక్కువ పెట్టామంటే వీడు చావు కొడతాడని చెప్పేసి తాను సగం తిని బిడ్డలకు సగం పెట్టి ఈ బర్రెకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాల్సిందే. భార్య తిందా, బిడ్డలు తిన్నారా కనీసం అడగం కూడా అడగదండి. ఏమంటారు చెప్పండి? పశువు కాదు. జింకను చూడండి, దాహంతో అల్లాడిపోతున్నప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడు మగ జింక ఏం కోరుకుంటుందో తెలుసా? తన భార్య అయినటువంటి ఆడ జింక నీళ్లు తాగాలి. ఆడ జింక ఏం కోరుకుంటుందో తెలుసా? మగ జింక 2 తాగట్లేదండి. 2 జింకలు తాగట్లా. ఆఖరికి 2 ఒక నిర్ణయం పని చేద్దాం, ఇద్దరు కలిసి తాగుదాము అని చెప్పి మగ జింక నోరు పెట్టింది, మూతి పెట్టింది. ఆడ జింక కూడా తన మూతి పెట్టింది. ఈ 2 నీళ్ళల్లో మూతి పెట్టింది. 2 తాగేస్తా ఉన్నాయి నీళ్లు. నీళ్లు మాత్రం తరిగిపోతుంది.